పవర్ లక్ పోయిన తర్వాత సో వాళ్ళందరూ కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇందులో హరీష్ రావు ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం నిజంగా ఎందుకంటే ఎవరి పొలిటికల్ అంబిషన్స్ వాళ్ళకు ఉంటాయి. కవితకు అంబిషన్స్ ఉంటాయి, కేటీఆర్ కు ఉంటాయి, హరీష్ రావుకు ఉంటాయి. ఆ విధంగా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది బోల్డ్. రెండోది ఓపెన్ గా హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చే విధంగా కేటీఆర్ కూడా ఆ కేపబిలిటీస్ ఉన్నాయి అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకటేముంటుందంటే తండ్రి చాటు బిడ్డనో లేకపోతే ఆ విధంగా కాకుండా సొంతంగా ఆయన ప్రూవ్ చేసుకున్నారు, పర్సనల్ ఇమేజ్ ఆ విధంగా బిల్డప్ చేసుకున్నారు కేటీఆర్. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా కేటీఆర్ చేసుకున్నారని కూడా అనుకోవచ్చు. మన ప్లీనరీ సంబంధించి చూసాం మనం. ఒక చిన్న అపశృతి కూడా దొరలేదు కదా. ఇంత పెద్ద సభ, పవన్ కళ్యాణ్ అక్కడ సభ పెడితే అక్కడ కూడా ఇద్దరు, పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సినిమా రిలీజ్ పెడితే అక్కడ కూడా చనిపోయిన పరిస్థితుంది. అంటే ఇంత ఒక బిగ్ హిట్ సభకు 5-6 లక్షల మంది 10 లక్షల మంది కూడా వచ్చారంటారు. అంతమంది వచ్చినా సరే చిన్న అపశృతి కాకుండా మొత్తం తానే నిర్వహించారు కదా. అంటే అప్పటి వరకు అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ మిగతా పార్టీ దానికి సంబంధించి చేసుకున్నారు, కానీ సభలకు సంబంధించి కూడా మొన్న సభతో మెసేజ్ ఇచ్చారు. సో ఒక విధంగా కేటీఆర్ అందరితో యాక్సెప్టబుల్ అనిపించుకున్నారు. కాబట్టి హరీష్ రావు ఇప్పుడు ఆ విధంగా స్టేట్మెంట్ చేసినా పెద్ద విమర్శలు రావట్లేదు, ఒక కొడుకే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి. సో హరీష్ రావు యాక్సెప్ట్ చేయడం చాలా బోల్డ్ స్టెప్. అందుకు తాను ఎలిజిబుల్ అని కూడా కేటీఆర్ అనిపించుకున్నారు. కేటీఆర్ లీడర్షిప్ లో హరీష్ రావు ఏ మేర పని చేస్తారనేది ఇప్పుడు చూడాలనుకో చేస్తా అని చెప్పారు కదా. ఇంకా అంటే ఇప్పుడు దాసో శ్రవణ్ అన్నట్టు, దాసో శ్రవణ్ గారు చెప్పినట్టు కొన్ని రోజులు కేసీఆర్ లీడర్షిప్ కంటిన్యూ అవుతుంది, దానిలో నో డౌట్. ఆయన అనుకుంటే తప్ప. కానీ కేసీఆర్ ఎప్పుడేం చేస్తారో మనకు తెలీదు. ఆయన వ్యూహాలే వేరుగా ఉంటాయి కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు 2018లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం ఇద్దరే ప్రమాణ స్వీకారం చేశారు, కేసీఆర్, మహమూద్ అలీ. 2 నెలల పాటు ఇద్దరే కదా. కేటీఆర్ ను హరీష్ రావును ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు 6 నెలల పాటు. తర్వాత హరీష్ రావును పక్కన పెట్టారు అనుకున్న సమయంలో ఆయన కీలకమైన ఆర్థిక శాఖ మంత్రి పోర్ట్ఫోలియో ఇచ్చారు కదా. ఆ తర్వాత రెండోసారి గెలిచిన వెంటనే 3 రోజులకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ అనౌన్స్ చేశారు, కానీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. మళ్ళీ 2021 ఆ సమయంలో కరోనా సమయంలో ముఖ్యమంత్రి చేసిన సిద్ధం అయిపోయారు. మళ్ళీ ఆ ఈక్వేషన్స్ ఆధారంగా ఆగిపోయిన పరిస్థితి. సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, ఆ సమయంలో రెడీ అయిపోయారు. ఇంకా నేను జాతీయ రాజకీయాలు చూసుకోవాలి, కేటీఆర్ కి ఇది అప్పగించాలని చెప్పి. సో ఆయన ఏ విధంగా ఆలోచిస్తారో మనం చెప్పలేం కదా. మొన్న కూడా ఫస్ట్ సభ బాధ్యతలు హరీష్ రావు అని వినిపించింది, కానీ సడన్ గా మళ్ళీ కేటీఆర్ మొత్తం చూసుకున్నారు. సో మనం ఎవరు ఊహించని విధంగా ఆలోచించడమే కేసీఆర్ సంబంధించిన నైపుణ్యం. తెలంగాణ వస్తుంది అని 2001లో ఎవరు కూడా ఆలోచించలేదు కదా, ఎవరు ఊహించలేదు కదా. దాన్ని సుసాధ్యం చేసి ఆయన నిరూపించారు కదా కేసీఆర్. దానిలో కీలక పాత్ర పోషించారు కదా. ఎట్లా చేయాలి దానికి ఒక స్ట్రాటజీ, పార్లమెంట్ ద్వారా తెలంగాణ వస్తుందని చెప్పి, పార్లమెంటరీ పందాలను వస్తుందని చెప్పి ఆయన స్ట్రాటజీ సక్సెస్ అయ్యాయి కదా. సో డెఫినెట్ గా ఈ విషయంలో కూడా ఆయనకు స్ట్రాటజీ ఉంటుంది, సక్సెసర్ విషయంలో కూడా. అందుకని మన సభలో కూడా క్లియర్ గా ఇద్దరు ఫొటోస్ మాత్రమే పెట్టారు, ఒక మెసేజ్ ఇచ్చారు క్లియర్ గా. ఇవాళ హరీష్ రావుతో యాక్సెప్టబుల్ అని కూడా ఒక విధంగా చెప్పించిన పరిస్థితి. సో మొత్తానికి హ్యాపీయెస్ట్ మూమెంట్ బీఆర్ఎస్ క్యాడర్ లో ఈ 3-3.5 సంవత్సరాల విషయంలో. ఈ 3.5 సంవత్సరాల్లో అయితే ఏ కన్ఫ్యూజన్ ఉండదు. రాబోయే 3.5 సంవత్సరాలు పార్టీ నెక్స్ట్ లీడర్ కేటీఆర్ అని కూడా ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం హరీష్ రావు కూడా గౌరవప్రదమైన రోల్ ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వకుండా అయితే ఉండరు. ఇప్పుడు ప్రధాన సమస్య కవితను ఎట్లా విషయంలో డీల్ చేస్తారు. కొంత నాకైతే మిగతా లీడర్స్ చెప్పిన దాన్ని బట్టి అయితే కొంత అసంతృప్తి ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఆమె రోల్ విషయంలో తనకేదో ఒక రోల్ ఫిక్స్ చేయాలని అసంతృప్తి అయితే ఉంది. ఆ సవాల్ని ఎట్లా ఎదుర్కొంటారు, పార్టీ ఎట్లా ఎదుర్కొంటుంది, లీడర్స్ ఎట్లా ఎదుర్కొంటారు అన్నది మనం చూడాల్సి ఉంది. రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చిందా?
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నెక్స్ట్ సీఎం కేటీఆర్ కానున్నారా అంటే అవునని ఇండైరెక్ట్ గా స్పష్టం చేశారు ఆ పార్టీ నేత హరీష్ రావు. గులాబీ దళంలో గ్రూప్ రాజకీయాలకు చోటు లేదంటున్నారు. కేటీఆర్ కు నాయకత్వ బాధ్యత అప్పగిస్తే స్వాగతిస్తానన్నారు. పార్టీలో తాను ఏ బాధ్యత అయినా చేస్తానని స్పష్టం చేశారు హరీష్ రావు. హరీష్ రావు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలా సార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పినా, టీవీ డిస్కషన్స్ లో చెప్పినా, ప్రెస్ మీట్లలో చెప్పినా, చిట్చాట్ లో చెప్పినా, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్ గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు. రేపు రైట్ గా ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, కేటీఆర్ కు నాయకత్వ బాధ్యత ఇస్తే స్వాగతిస్తానని హరీష్ రావు చెప్పారు. నాకు పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానంటున్నారు. అంటే ఇటీవలి కాలంలో హరీష్ రావు పై రకరకాల చర్చ జరుగుతోంది కదా, మరి ఏంటి వాటి అన్నింటికీ హరీష్ రావు సమాధానం ఇచ్చారనుకోవచ్చు? ఒక్క మాటతో ఇంకా మన 1 మినిట్ బయటతో మొత్తం పటాపంచలైపోయింది. ఇంకా ఇప్పుడు ఇవాళ ఎంత, 2025 మే 13. ఈ రోజు బాగా గుర్తుంటుంది. ఇక 2028 డిసెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో అప్పటి వరకు మన మీడియా స్పెక్యులేషన్స్ లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు ఎన్ని రాసినా ఇంకా దానికి హరీష్ రావు ఒక్క స్టేట్మెంట్తో ఫుల్ స్టాప్ పెట్టేశారు. సో ఈ 3.5 ఇది టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇవాళ ఒక ఏమంటారు, చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే టీఆర్ఎస్ కార్యకర్తలు ఏ ఊర్లో లేకపోతే ఏ విధిలో సమావేశమైనా ఆపోజిషన్ వాళ్ళు కానీ ఆ పార్టీలో కూడా కన్ఫ్యూజన్ ఏంటి, మన లీడర్ ఎవరు, కేసీఆర్ తర్వాత ఎవరు, కేసీఆర్ సుప్రీం లీడర్ నో డౌట్, కేసీఆర్ తర్వాత ఎవరు నాయకత్వం, కేటీఆర్, హరీష్ రావు, చాలా రకాల డిస్కషన్స్, కవితన. అయితే ప్రధానంగా కేటీఆర్ హరీష్ రావు మధ్య, ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఇద్దరికిద్దరు ప్రూవ్ చేసుకునే పరిస్థితి. ఒకళ్ళు పార్టీ ఫంక్షనింగ్ లో ప్రూవ్ చేసుకుంటే, ఒకళ్ళు రూరల్ ఏరియాలో ప్రూవ్ చేసుకుంటే, ఇంకో వ్యక్తి కేటీఆర్ అర్బన్ లో ప్రూవ్ చేసుకున్నారు. పార్టీ ఫంక్షనింగ్ లో మొన్న ప్లీనరీని చాలా అద్భుతంగా నిర్వహించారు. సో ఎలక్షన్ సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో